స్థూల దేహం గురించి కొద్దిగా మనం మననం చేసాం. స్థూల దేహం యొక్క నిర్మాణం ఎట్లా అవుతోంది, స్థూల దేహం ఎట్లా ఉంది అని. అయితే ఆ స్థూల దేహము ఎటువంటిదంటే ఇదం శరీరం పరిణామపేశలం అంటారు. పరిణామపేశలం అంటే మార్పులు చెందటంలో దిట్టయట. దిట్ట అంటే ఎక్స్పర్ట్, పర్ఫెక్షనిస్ట్. ఇది ఎప్పుడు మార్పులు చెందుతూనే ఉంటుంది. అయితే మనం ఎట్లా మననం చేసాము, శైశవ, బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు వస్తాయని మననం చేసాం. అవేదో 5 దశలు చూపించారు, కానీ దాంట్లో ఒక్కొక్క దశకి చాలా సంవత్సరాల కాలం పడుతుంది ఆ మార్పు తెలియటానికి. అట్లా కాకుండా మన దేహంలో ప్రతిరోజు కూడా, ఈ దేహం ఏమిటి, కణముల రాశి, అంటే హీప్ ఆఫ్ సెల్స్. ఆ కణముల రాశిలో ఒక మెచ్యూర్డ్ హ్యూమన్ బాడీలో, అంటే పూర్తిగా ఎదిగిన మానవ శరీరంలో 74 ట్రిలియన్ సెల్స్ ఉంటాయట. ఆ సెల్స్ అన్నీ కూడా రోజు కొన్ని సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి, కొత్త సెల్స్ పుడుతూనే ఉంటాయి. అంటే రోజు ఈ మార్పు జరుగుతుంది మనకు తెలియకుండానే. అందుకే మనం చుట్టూ ఇక్కడ కూర్చున్న దాన్ని ఏమంటారంటే సెల్యులార్ గ్రేవ్యార్డ్ అంటారు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, మనం అందరం లేచిపోయిన తర్వాత ఊడిస్తే ఇక్కడ దుమ్ము ధూళి కనిపిస్తుందని మనం అనుకుంటాం, చెత్త. కానీ అందులో మానవ దేహం యొక్క సెల్స్ కూడా ఉంటాయి మైక్రోస్కోప్లో చూసినాం. అందుకే ఫోరెన్సిక్ రిపోర్ట్లో వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. అంటే మన దేహంలోని కణములు అనుక్షణం మారిపోతూనే ఉన్నాయి. మనం రాత్రి పడుకొని లేచే లోపల మన జుట్టు 1 మిల్లీమీటర్ అయినా పెరుగుతుంది, కానీ మనకు తెలియదు. అంటే దేహంలో అనుక్షణం మార్పు జరుగుతూనే ఉంటుంది స్థూల దేహంలో. ఈ మార్పులు జరుగుతూ ఉంటే ఈ శాస్త్రంలో ఏం చెప్తారంటే, ఒక 7 సంవత్సరాల కాలం పడుతుందట పాత కణములన్నీ పోయి కొత్త కణములు రిప్లేస్ అవ్వటానికి. అంటే ఎట్లాగో ఇప్పుడు ఒక మాంసాహారి అయిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మాంసం తినటం అలవాటు ఉంది. ఎప్పుడైతే అది దేహానికి సమన్వయం కాదు, కంపాటబుల్ కాదని తెలుసుకున్నాడో తినటం మానేశాడు. ఈ క్షణాన మనస్సులో మానేసి ఆ సంకల్పం చేసి ఆ ప్రాక్టీస్ మొదలు పెట్టచ్చు, కానీ అతని దేహం శుద్ధి అవ్వటానికి 7 సంవత్సరాలు పడుతుంది. అందుకే 7 సంవత్సరాల దీక్షాకాలం ఇస్తారన్నమాట ట్రాన్స్ఫర్మేషన్ కోసం. ఆ దీక్షాకాలంలో 7 సంవత్సరాలు అయితే దేహం పూర్ణంగా శుద్ధి అవుతుంది, పూర్వపు అలవాట్లు పోయి. ఇది స్థూల దేహం యొక్క సంక్షిప్త చరిత్ర.